చాలా సేపయింది, ఇంతవరకు ఎవరు టీ తీసుకురాలేదు. ఎందుకు? అవునక్కయ్యా, ఈ పాటికి ప్రజ్ఞ రోజు టీ తీసుకొచ్చిచ్చేది. మరి తనకి రోజు ఉన్నట్టుండి ఏమైంది? ఇదిగో ఇందు, ఒక పని చేద్దామా? మనం వెళ్ళి చూద్దాం తను బానే ఉందా లేదా అని. గుడ్ మార్నింగ్. అరే, నువ్వేంటిక్కడా? అది కూడా ఇంత పొద్దునేనా? అవును, అదేంటంటే నిన్న రాత్రి కాన్సర్ట్ తర్వాత నేను చాలా అలసిపోయాను. అందుకని ఆలియా నన్ను ఇక్కడే ఉండమని చెప్పింది. నాతో ఏమైనా మాట్లాడాలని అనుకుందేమో. ఉదయం లేచాక మీకోసం టీ తీసుకురావాలనిపించింది. తీసుకోండి. దీనికంటే నువ్వు వేడి నీళ్ళలో ఉప్పు కలిపి తీసుకొస్తే బాగుండేది. కనీసం నేను గార్గిలినైనా చేసుండేదాన్ని. ఏమైంది? మీకు టీ నచ్చలేదా ఏంటి? అరే, చాలా చేదుగా ఉంది. ఏం పర్వాలేదు, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వెళ్ళు, వెళ్ళి ప్రజ్ఞకి చెప్పు, తను మా కోసం టీ పెట్టి తీసుకొస్తుంది. ఒక్క నిమిషం. మీ ఇంటికి వెళ్లే ముందు ప్రజ్ఞ దగ్గర టీ ఎలా పెట్టాలో నేర్చుకుని వెళ్ళు. తర్వాత మా కోసం తీసుకురా. స్టైల్ ఎక్కువ. కొంచెం స్టైల్ కాదక్కయ్యా, చాలా స్టైల్ ఎక్కువ. తెలియడం లేదు ఏ ప్లానెట్ నుండి వచ్చిందో. నేనేం చేసినా వీళ్ళకి నచ్చడం లేదెందుకు? వీళ్ళకి నేను ఎలా చెప్పాలి ఫ్యూచర్ లో నేనేం చేసినా దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలని? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? నాతో నేనే. ఎందుకంటే నా మాట ఎవరు వినరు కదా. ఆలియా, మనం నాన్నమ్మకి చూపించలేమన్నప్పుడు అసలు ఆ ఎంఎంఎస్ ఎందుకు చేసినట్టు? నువ్వే చెప్పు. మీ నాన్నమ్మ ఇప్పటికీ ఆ కలజోడు జపం చేస్తూనే ఉన్నారు. తన కోసం కలవరిస్తున్నారు. ఇదంతా చూస్తే తను వెళ్తుందనిపించట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావో అది తినగా చెప్పుతాను. మనం ఈ వీడియోని అభికి ఎలా పంపించామో అదే విధంగా నానమ్మకు కూడా పంపిస్తే? నీకేమైనా మతిగాని పోయిందా ఏంటి? తను కాస్త నెమ్మదిగా మాట్లాడు. ఇలా చూడాలియా, కళ్ళజోడు ఇంట్లో నుండి వెళ్లిపోయే వరకు ఇక్కడ ఏది సర్దుకోదు. ఇక దానికోసం మనం ఈ వీడియోని నాన్నమ్మకి పంపించి తీరాల్సిందే. నువ్వు వేస్తాను. మనం ఆ వీడియోని నానమ్మకి అస్సలు చూపించకూడదు. ఒకవేళ నానమ్మకి ఏదైనా జరిగిందంటే అన్నయ్య నిన్ను నన్ను ఇద్దరిని చంపి పారేస్తాడు. ఆయన అన్నయ్య సంగతి తర్వాత. నేను స్వయంగా నేను క్షమించలేను తను. ఎందుకంటే తను నాకు కూడా నానమ్మ, అండ్ ఐ కాంట్ సీ హర్ ఇన్ పెయిన్. నువ్వు ఎప్పుడేమో ఆలోచిస్తావో తెలియడం లేదు. అన్నయ్య చెప్పాడు కదా ఈ రోజు ఉదయం తన్ని బయటికి పంపించేస్తానని. కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు కదా, లైక్ మీ, జస్ట్ లైక్ చిల్ పిల్. కానీ తను నువ్వు నానమ్మకి ఏమీ చూపించకూడదు. అది నేను నీకు చాలా గట్టిగా చెప్తున్నాను. అలా చేయడానికి నేనెంత మాత్రం ఒప్పుకోను. అర్థమైందా? పద, అనవసరంగా ఆలోచించొద్దు. ప్రవీణ్, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా ఎవరి గురించి ఆలోచిస్తున్నానని, నా ధ్యాస అంతా ఎక్కడుందని. దాని గురించి నీకిప్పుడు చెప్పి తీరాల్సిందే ప్రవీణ్. ఎవరి వల్ల మనం విడిపోయామో ఆ వ్యక్తి గురించి నేను ఆలోచిస్తున్నాను. నాకంటే ఎక్కువగా నాకు ఎవరి సంతోషం అయితే ముఖ్యమో నేను ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, మా అక్క ప్రవీణ్. ఇప్పుడు మా అక్క పట్ల జరిగిన అన్యాయం ఇంకే ఆడదాని పట్ల జరగకూడదు ప్రవీణ్. బుల్బుల్, ఏమైంది మీ అక్కకి? బుల్బుల్, తను ప్రెగ్నెంట్ అయి ఉండదు. ఇదంతా ఫేక్. తను ఇలా ఎప్పటికీ చేయలేదు. నాకు తెలుసు ప్రవీణ్, ఎవరో కావాలని అక్కది ఫేక్ వీడియో తీసి తన్ని ఇరికించాలని చూస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఎవరో ఈ వీడియోని నాకు పంపించారు. ఒకవేళ ఎవరైనా అమ్మకి పంపించారంటే అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ప్రవీణ్. చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఏం చేస్తున్నావు? అది మీరు నువ్వు కావాలని నీ బెడ్ ఇక్కడ వేసుకుంటున్నావు కదా. ఎందుకంటే నేను లేచినప్పుడు తెలియకుండా నా కారు నీ మీద పడితే నీకు దెబ్బ తగ్గుతుంది. నువ్వు వెంటనే నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయొచ్చు కదా. నువ్వు అంతకంటే పెద్ద ప్లాన్ వేసుంటావు. నేను లేచినప్పుడు తిన్నగా నీ మెడ మీద కాలు పెట్టాను అనుకో, అప్పుడు నువ్వు పైకి పోతావు, నేనేమో జైలుకి వెళ్ళిపోతాను. అంతేనా? ఒక్కసారి కూడా మంచిగా ఆలోచించలేరా? మీరు పడుకోవడం చూస్తే కింద పడతారనిపించింది. అందుకే కింద పడితే తగలకుండా ఉంటుందని ఇది పెడుతున్నాను. అలాగా?
నేను మంచిగా ఆలోచించలేదు, కానీ నువ్వు ఎంతో మంచిగా ఆలోచిస్తుంటావు. నువ్వు బాగా డ్రామా ఆడుతున్నావు నాకు తెలుసులే. ఎందుకంటే నేను కింద పడిపోతానంటే నువ్వు ఇక్కడ బెడ్ కాదు, దానికి బదులుగా డంబెల్స్ పెట్టడానికి. ఇంతవరకు నేను అలా అనుకోలేదు, కానీ మీరే నాకు ఐడియా ఇచ్చారు. ఈసారి పడేలా ఉన్నప్పుడు డంబుల్స్ కి బదులుగా ఇక్కడ వేడి నీళ్లు పెడతాను. నువ్వు పెడతావు. నీకు నా ఫేస్ అంటే కుళ్ళు కదా. ఫేస్ టచ్ 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 టచ్. ఎందుకు టచ్ చేస్తున్నావు? నువ్వు ఫేస్ మీద వేడి నీళ్ళు పోయాలనుకుంటున్నావు కదా. కుళ్ళు కదా నీకు నా ఫేస్ అంటే. కాల్ చేయాలనుకుంటున్నావు కదా నా ఫేస్ ని. నీ సంగతి ఇప్పుడు తెలుస్తాను. కానీ నేనే చేసా. జరుగు, నేను ఇక్కడ డిప్స్ తీయాలి. స్టేజ్ మీద కాన్ఫిడెన్స్ నాకు తోడుగా ఉంటుందో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం 100% నాకు తోడుగా ఉంటావు. ఎప్పటి వరకు నువ్వు నాకు తోడుగా ఉంటావో అప్పటి వరకు గెలుపు నన్ను వదిలి వెళ్ళలేదు. బేబీ, ఇది నా లైఫ్లో అన్నిటికంటే పెద్ద కాన్సెప్ట్. అండ్ టుగెదర్ వీ విల్ రాక్ ది స్టేజ్ బేబే. నువ్వేం వెళ్ళలేదు కదా? లేదు, నేను కేవలం చూస్తున్నానంతే. మీరు మీ లక్కీ గిటార్తో ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అని. దెన్ ఇట్స్ ఓకే. నువ్వు చూసావా? అయితే అర్థం అదే కదా. నువ్వు ఎగతాళి చేస్తున్నావా? నేనెందుకు ఎగతాళి చేస్తాను? నేను ఆ భగవంతుడితో కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. నువ్వు నీ భగవంతుడితో పర్ఫామ్ చేస్తావా? ఇప్పుడు మీరే నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎవరు మొదలు పెట్టారు? నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. ఐ హావ్ టు రాక్ ది కాన్సర్ట్. ఐఎమ్ ష్యూర్ యూ విల్. నాకు మీ మీద పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ నీకు కాదు, నాకు చాలా అవసరం. ఇక నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. స్టాప్ పోజింగ్ అండ్ లెట్ మీ కంపోజ్. దట్స్ బెటర్. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ జ్ఞాపకాలు నాలో ఉన్నాయి. నువ్వు వెళ్ళిపోయిన తరువాత కూడా నీ జ్ఞాపకాలు నాలో ఉన్నాయి. వెళ్ళిపోవడం కంటే విడిపోవడం అయితే చాలా బాగుంటుందేమో. విడిపోయిన తర్వాత కూడా నీ జ్ఞాపకాలున్నాయి నాలో. ఓ వావ్, దట్ ఈస్ సచ్ ఎ బ్యాడ్ ఐడియా. నేను నిన్నేమన్నా అడిగానా? నాకే నేర్పిస్తున్నావు నువ్వు. నాకు నా పాటలు రాసుకోవడం చాలా బాగా వచ్చు. ఇది నీకు సూట్ కాదు, కానీ నీకు మొదటిదే బెటర్. ఓకే. వాయించి వాయించి వేళ్ళన్నీ వాచిపోయాయి. ఒకవేళ రేపటికి నార్మల్ కాలేదంటే ఈ వేళతో గిటార్ ఎలా వాయించాలి? అరే ఏమైంది? మీరు ప్రాక్టీస్ మానేసి వచ్చారు, గిటార్ కూడా అలాగే వదిలేశారు. నువ్వు గిటార్ని జాగ్రత్తగానే పెట్టావు కదా? నేను గిటార్ని అయితే జాగ్రత్తగానే పెట్టాను, కానీ మీ వేళ్ళు నొప్పిగా ఉన్నాయా? లేదు, లేదే.
నేను ఇప్పుడే వస్తాను. ఇలా కూర్చోండి. ఎందుకు? కూర్చోండి. ఇదిగోండి. ఇదేంటి? ఉప్పు వేసిన వేడి నీళ్లు. వీటిని నిన్ను తాగాలా? కాదు, మీరిందులో వేళ్లు పెట్టండి. నొప్పి తగ్గుతుంది, అలాగే వాపు కూడా తగ్గుతుంది. కానీ ఇలాంటివన్నీ నీకెలా తెలుసు? మాయలాడి కదా, తనకన్నీ తెలిసిపోతాయి. ఎక్కువగా ఆలోచించకండి, తొందరగా మీ వేళ్లు ఇందులో పెట్టండి. కానీ ఖచ్చితంగా వేళ్ళు ఇందులో పెడితే తగ్గిపోతుందా? ఇందులో వేళ్ళు పెట్టడం వల్ల గిటార్ కాదు కదా, చివరికి చిటిక కూడా వేయకుండా అయిపోను కదా. ఒకవేళ నా కాన్సెప్ట్ ఫ్లాప్ అయిందంటే? ఫ్లాప్ నో, మీరెప్పటికీ ఫ్లాప్ అవ్వరు. అలాగే మీ కాన్సెప్ట్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది, నాకు తెలుసు. కానివ్వండి, ముందు వేళ్లు పెట్టండి. ఇటు ఇవ్వండి. మరీ వేడిగా ఉన్నాయా? హాట్గా ఉంది, కానీ నా అంత కాదు. మరైతే పెట్టండి. ఇంతకీ నీకు ఈ టెక్నిక్ల గురించి ఎలా తెలుసు? టీచర్ కావడానికి ముందు స్పార్క్ కోర్స్ ఏమైనా చేసావా? అదేం లేదు. నేను ఒట్టి కాళ్లతో గుడికి వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు నా కాళ్ళు కూడా ఇలాగే వాచేవి. నానమ్మ నా కాళ్ళని ఉప్పు వేసిన వేడినీళ్ళలో పెట్టమనేది, వెంటనే తగ్గిపోయేవి. ఎప్పుడైనా హెడ్ పెట్టి చూసావా? హెడ్, కాలేజ్ హెడ్, ఆయన గురించి అడిగాను. బెటర్. పెద్దగా తేడా తెలియడం లేదు. ఇప్పుడు స్టిల్ ద సేమ్. ఇక దీని అవసరం లేదు. సరే, ఇక పడుకోండి. రేపటి పర్ఫార్మెన్స్ కి ఫ్రెష్ గా కూడా కనిపించాలి కదా. గుడ్ నైట్. హాయ్ సార్, హ్యాపీ దీపావళి. ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ నిలబడ్డారేంటి? పదండి, టపాకాయలు కలుద్దాం, రండి. ఇదే మీకు నాకు మధ్య ఉన్న తేడా. మేము దీపావళి రోజున కూడా పనిచేస్తాం. నేను చాలా విన్నాను నీ గురించి ఇన్స్పెక్టర్ యాదవ్ దగ్గర. ఓ, ఇప్పుడు అర్థమైంది. మీకంతా తెలిసినప్పుడు ఈరోజు దీపావళి అని కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. దీపావళి రోజున మేమంతా పండగ చేసుకుంటున్నాం. ఏదైనా పని ఉంటే అది రేపు కూడా చూసుకోవచ్చు. నేను డ్యూటీలో ఉన్నాను. నేను ఏ పని మీదైతే వచ్చానో ఆ పని పూర్తి చేసుకునే వెళ్తాను. ఏం డ్యూటీ? ఆనంద్, ఇది సెర్చ్ వారెంట్. మీ ఇల్లంతా సోదా చెయ్యాలి. మా ఇంటిని ఎందుకు సోదా చేస్తున్నారు? వెయిట్ చేయండి, అంతా తెలిసిపోతుంది. పదండి. ఇన్స్పెక్టర్ గారు, మా ఇంటిని సోదా చేయడానికి మీకు ఏదో ఒక మోటివ్ అయితే ఉండాలి కదా. పోలీసులకు పనిచేయడానికి కావాల్సింది మోటివ్ కాదు, ఆర్డర్ కావాల్సి ఉంటుంది. మా దగ్గర దానికి ఆర్డర్ కూడా ఉంది. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. ఇంతకు ముందు కూడా తొందరపాటు వల్ల ఒకసారి జైలు గోడల మధ్య ఉండాల్సి వచ్చింది. మళ్ళీ అలా చేస్తే ఈ దీపావళిని మీరు మీ ఇంటి వెలుగులో కాకుండా జైలు చీకటి గదుల్లో జరుపుకోవాల్సి వస్తుంది. పదండి. ఇంతకు ముందు కూడా ఒకరు ఇలాగే చేయడానికి ప్రయత్నించారు. చూడండి, ప్లీజ్ మీరు వీళ్ళతో వాదించకండి. వీళ్ళని వీళ్ళ పని చేయనివ్వండి. ప్రజ్ఞ సరిగానే చెప్పింది. అసలు మనం ఎలాంటి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇల్లంతా వెతుక్కోనివ్వు వీళ్ళని. ప్లీజ్. ఇంట్లో ప్రతి మూల వెతకండి, ఎక్కడ ఏది వదలకూడదు. సార్, ఎక్కడ ఏమీ దొరకలేదు. దాస్, ఆనంద్, మీరు నాతో రండి. మీరిద్దరు అటు వెతకండి. అసలేం జరిగిందని పోలీసులు మన ఇంటిని సోదా చేయడానికి వచ్చారు? అది కూడా దీపావళి రోజున? నేను చెప్తానమ్మా, ఇదంతా కేవలం ఇదిగో ఈవిడ వల్లే జరుగుతోంది.
ప్రజ్ఞ. అవును నానమ్మ, నీ ప్రియమైన ప్రజ్ఞ. నానమ్మ నీకు తెలియదు కానీ వీళ్ళ హాల్ని కాపాడడం కోసమే అన్నయ్య 2 రోజులు జైల్లో ఉన్నాడు. పోలీసులు దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చుంటారు. ఓరి భగవంతుడా, ఇదంతా దీపావళి రోజే జరగాల. చాలా పెద్ద అపశకునంలా అనిపిస్తోంది. అత్తయ్య, మీరంటున్నారు కదా ప్రజ్ఞ మన అభికి చాలా లక్కీగా మారిందని, సాక్షాత్తు లక్ష్మీ రూపం అని. కానీ నాకిప్పుడు ఏదో వేరే రూపం కనిపిస్తోంది అత్తయ్య. నాకేమనిపిస్తుందంటే ఇంటి లక్ష్మి ఇంటి సమస్యలకు కారణమవుతోందని. పిన్ని, ఒకవేళ ఇదే తన అసలు రూపం కూడా అయ్యుండొచ్చేమో. అన్నయ్యకి మొత్తం అన్ని కష్టాలు ఇదిగో తన వల్లే వస్తున్నాయి. ఇప్పుడు అన్నయ్యకి ఏవైనా జరిగినా లేక అన్నయ్యని ఎవరైనా ఒక్క మాట అన్నా సరే కేవలం నువ్వు మాత్రమే బాధ్యురాలు అవుతావు. అర్థమైందా? నేనైతే ఇది కూడా విన్నాను. అది మంచి చెడుల సమస్యలు అమావాస్య రోజునే ఇంట్లో దూరడానికి ప్రయత్నిస్తాయట. కానీ ఒకవేళ సమస్య ముందుగానే ఇంట్లో ఉంటే ఇక ఎవరు మాత్రం ఏం చేయగలరు కదా? నేనెప్పుడు నా భర్తకి ఇలా అయితే జరగనివ్వలేను. అసలు ఎంతకీ ఈ పోలీసులు మన ఇంట్లో దూరం ఏం చేస్తున్నారు? ఏమో తెలీదు. నా కారణంగా ఈయన మళ్ళీ ఎలాంటి సమస్యల్లోనూ ఇరుక్కోకూడదు. లేదు, ఈసారి నేను ఈయనకేమీ కానివ్వను. వీళ్ళు అసలు ఏం వెతకడానికి ఇక్కడికి వచ్చారు? ఈరోజు మీరేం మాట్లాడడం లేదండి. మీరు మీ కోడల గురించి గొప్ప గొప్పగా చెప్తుంటారుగా. ఎప్పుడు చూసినా తన ముందు మీరు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు చూడండి, మొత్తం ఫ్యామిలీ అంతా తలదించుకునేలా చేసింది. తన అభిని ఆకాశంలోకి కాదు, జైలు గోడల మధ్యకి తీసుకెళ్ళకూడదు. దాస్, కబోర్డ్ మొత్తం చెక్ చేయి. ఆనంద్, నువ్వు ఇక్కడ చెక్ చేయి. ఓకే. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. మేము ఏ పని మీద అయితే వచ్చామో ఆ పని పూర్తయిపోయింది. గుడ్. ఒకవేళ మీ డ్యూటీ పూర్తయిపోయిందంటే అప్పుడు మీరు మా కన్ఫ్యూజన్ని కాస్త దూరం చేస్తారా? మీరు ఇంతకీ ఏం ఎత్తడానికి ఇక్కడికి వచ్చారు? మీ కారణంగా నేను నా కుటుంబం మొత్తం కన్ఫ్యూజన్లో నిలబడున్నాం. కానీ నేను మీకు ముందే చెప్తున్నాను, మీరు గనక ఏదైనా చెత్త విషయం కోసం మా టైం వేస్ట్ చేశారని తెలిసిందంటే అప్పుడు నేను మీలో ఎవ్వరిని వదిలిపెట్టను. పోలీసుల టైం నీ టైం కంటే చాలా విలువైంది. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏ హాల్ని కాపాడడానికి నువ్వు స్టే ఆర్డర్ తీసుకొచ్చావో ఆ హాల్కి సంబంధించిన ముఖ్యమైన దస్తావేజులు ఇక్కడ ఉన్నాయని. మేము వాటిని వెతకడానికి వచ్చాం. మాకు అవి దొరికాయి కూడా. ఇప్పుడు ఈ హాల్ గురించి మొత్తం నిజం మీ ముందు బయటపడుతుంది. అలాగే ఈ కేసు వెనుక ఎవరైతే ఉన్నారో వాడు మా చేతికి చిక్కుతాడు. ఇన్స్పెక్టర్ గారు, ఏ హాల్ గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో ఆ హాల్ మా అమ్మ పేరు మీద ఉంది. మీరు ప్లీజ్ ఒక్కసారి నాతో రండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మీరు ప్లీజ్ ఆయన అరెస్ట్ చేయకండి. ఇందులో ఆయన తప్పు ఏమీ లేదు. ఆ హాల్ ఉంది, ఆ హాల్లో కొంత భాగం నా పేరు మీద కూడా ఉంది. ఇక ఆ రోజు బిఎంసీ వాళ్ళు వచ్చినప్పుడు నేనే ముందు నిలబడ్డాను. అందుకే మీరు నన్ను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు. కానీ ప్లీజ్ నా హస్బెండ్ని అరెస్ట్ చేయకండి సార్. బహుశా మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు. మేము అభిని అరెస్ట్ చేయడానికి ఇక్కడికి రాలేదు. మరి ఇంకెవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు? ఇప్పుడే తెలిసిపోతుంది. ఈ కళ్ళజోడు ఇన్స్పెక్టర్తో ఏం మాట్లాడుతుంది? హౌ డు ఐ నో? ఈ దస్తావేజులు చూడడానికి ముందే నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మిస్టర్ అభి. ఆ హాల్ని కూల్చేయడం ఏమాత్రం ఇల్లీగల్ పని కాదు. బిఎంసి ఆ ల్యాండ్ లీజ్ని క్యాన్సిల్ చేసేసింది. ఇక దాని మీద కార్పొరేషన్ వాళ్ళకి అన్ని విధాల హక్కు ఉంది. నువ్వు ఆ రోజు మీడియా వాళ్ళకి బిఎంసి వాళ్ళ గురించి ఏదైతే చెప్పావో దానికి బిఎంసి వాళ్ళు పూర్తిగా రియాక్ట్ అయ్యారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నట్టు? ఇందులో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ వస్తుంది మిస్టర్ అభి, వస్తుంది. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించిన నేరస్తుడు మీలో ఒకరని నేను చెప్తే అప్పుడు వస్తుంది.
ఒకవేళ అతను నీ గురించి మాట్లాడడం లేదు కదా? ఓ జస్ట్ షట్ అప్. ఎవరు వాళ్ళు? మిస్టర్ రాజ్ మెహ్రా. సార్తో మాట్లాడాలి. అయితే వెళ్ళండి. ప్రజ్ఞ, ముందు నేను వెళ్ళి మాట్లాడొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. కూర్చోండి. చెప్పండి, ఏం మాట్లాడాలి? అది సార్, మేము రాజ్ మెహ్రా గురించి మాట్లాడడానికి వచ్చాం. రాజ్ మెహ్రా అంటే ఇల్లీగల్ గా మ్యారేజ్ హాల్ లీజుకు తీసుకుని క్యాన్సిల్ చేయించారు. సార్ మేము మీతో దాని గురించి చెప్పడానికి వచ్చాం సార్. ఆయన తప్పు ఏమీ లేదు సార్. అంటే నా ఉద్దేశం, ఆయన కావాలని ఏమీ చేయలేదు. ఈ విషయంలో ఆయన తప్పు ఏమీ లేదు సార్. చూడండి, తప్పుందా లేదా అనేది కోర్టు వారు చూస్తారు. నా దగ్గర ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన అలాగే వదిలేయలేము. కానీ సార్, అది ఆ ఎఫ్ఐఆర్ నా కుటుంబంలో వాళ్లే ఇచ్చారు. ఒకవేళ నేను అది వెనక్కి తీసుకుంటే ఆయన వదిలిపెట్టడానికి ప్రాబ్లం ఏముంటుంది? మేడం, ఇది పోలీస్ స్టేషన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాదు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కంప్లైంట్ చేయడానికి, కంప్లైంట్ రిటర్న్ తీసుకోవడానికి. అరే, ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ అయింది. అలా ఎలా వదిలేస్తాం ఆయన్ని? కానీ సార్, ఏదో ఒక దారి ఉంటుంది కదా. ఒక దారి ఉంది. మీరు కోర్టులో బెయిల్ కి డబ్బులు కట్టండి. నేను ఆ బెయిల్ మీద అతన్ని వదిలేస్తాను. కానీ కేసు జరుగుతూనే ఉంటుంది. సార్, కానీ నేను ఒకసారి ఆయన కలవచ్చా? ఆయనతో కొంచెం మాట్లాడాలి. సరే కానిస్టేబుల్, ఇవన్నీ రాజ్ దగ్గరికి తీసుకెళ్ళు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజ్ఞ తనిక్కడేం చేస్తుంది? ఒకవేళ రాజ్కి నిజం చెప్పడానికి రాలేదుగా? ఆగండి, లోపలికి ఎక్కడికి వెళ్తున్నారు? నేను నా భర్తను కలవడానికి వచ్చాను. కొంచెం ముందు వచ్చి ఉండాల్సింది. ఆయన్ని కలవడానికి ఇంతకు ముందు ఎవరో వెళ్ళారు. కాసేపు కూర్చోండి అక్కడ. అలా ఎలా? నేను ఆయన భార్యని. నేను ఆయన్ని కలవడం చాలా అవసరం వాళ్ళకంటే. నేను వెళ్తాను ఆయన కలవడానికి. ఇది పోలీస్ స్టేషన్, మీ ఇల్లు కాదు. మాట్లాడకుండా అక్కడ వెయిట్ చేయండి, లేదంటే అసలు లోపలికే వెళ్ళనివ్వను. అవునంతే, మనం అనవసరంగా టెన్షన్ పడుతున్నాం. నీకు తెలుసా, ఆ కళ్ళ జోడు మన పని ఇంకా సులువు చేసింది. ఎలా? యూ డోంట్ బిలీవ్. నేను అభి కలిసి లాంచ్ కి వెళ్ళొస్తుంటే ఏం చూసావో తెలుసా? మన కళ్ళ జోడు డబుల్ జోడు వాడితో కలిసి. వాట్? అంటే ప్రజ్ఞ సురేష్ తో కలిసి స్కూటర్ మీద తిరుగుతుంది. నాకేమనిపిస్తుందో తెలుసా, 24 గంటలు ఇలాగే స్కూటర్ మీద తిరుగుతూ గడిపేస్తుంది అనుకుంటా. మీరు జాగ్రత్తగా చూసారా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఏదైనా సాక్ష్యం వెతకడానికి వెళ్ళలేదు కదా? లేదు, ఐ డోంట్ థింక్ సో. ఒకవేళ వాళ్ళకి ఏదైనా దొరికినా కూడా నాకు తెలిసినంత వరకు అభి దాన్ని ఎంత మాత్రం నమ్మడు. అయినా ఇప్పుడు ఆ ప్రజ్ఞని స్కూటర్ పై చూసి అభి చాలా కోపంగా ఉన్నాడు. సో జస్ట్ చిల్. ఆలియా, నేను తర్వాత మాట్లాడతాను. అభి చాలా కోపంగా ఉన్నాడు. బాబాయ్. ప్రజ్ఞ సురేష్ కలిసి ఉండటం అది మంచి విషయం కాదు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేయడానికి వచ్చావు? నేను ఈ కటకటాల వెనక ఎలా ఉన్నానో చూసి వెళ్దామని వచ్చావా, లేకపోతే నా పట్ల జరిగింది కరెక్టే అని చెప్పడానికి వచ్చావా? ఏ ఒక్క మనిషి అయినా నేను తప్పు చేశానని నమ్మితే నేను వాళ్ళని కలవాలని అనుకోవడం లేదు. ఎవ్వరికీ నా మీద నమ్మకమే లేకపోతే ఇక నేనేమని అనుకోను? నేనెవరిని కలవాలనుకోవడం లేదు. ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. రాజ్బాబు గారు, మీతో నేను అలా మాట్లాడడానికి రాలేదు. తెలుసు నాకు మీరు నిర్దోషులని, మిమ్మల్ని ఇందులో ఇరికించారు అని తెలుసు. అలాగే నాకు ఈ విషయం కూడా తెలుసు. మీరు స్థితిలో ఉండటానికి కారణం ఎవరి వల్ల మీరు జైల్లో ఉన్నారు? ఎవరి వల్ల నేను జైల్లో ఉన్నాను? ప్రజ్ఞ ఎవరు చేశారు ఇదంతా? ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారు? వెయిట్ చేయండి, వాళ్ళని రానివ్వండి. అరే, ఇందులో గొడవ చేసేదేముంది? నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను నా భర్తను కలవాలంతే. అరే, చెప్పాను కదా ఇప్పుడు కాదని. కానిస్టేబుల్, హిట్ అండ్ రన్ ఫైల్ తీసుకుని రా. తెచ్చాను సార్. వాళ్ళు బయటకు వచ్చేంత వరకు మీరు లోపలికి వెళ్ళకూడదు, సరేనా?
నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నాతో ఎవరు ఇలా దొంగతనంగా సైన్ తీసుకున్నారు? ఎవరి వల్ల ఈ కటకటాలు వెనుకున్నారు? ఎవరి వల్ల నా పేరంతా పాడైపోయింది? చెప్పు ప్రజ్ఞ, వాళ్ళ పేరు చెప్పు. రాజ్బాబు గారు, విషయం ఏమిటంటే రాజ్, మీరు తన మాట వినకండి. ఇది అబద్ధం చెప్తుంది. తన వల్లే మీరు అసలు జైల్లో ఉన్నారు. తను ఇంకెవరి పేరో చెప్పాలనుకుంటుంది. వైశాలి, నువ్వేం మాట్లాడుతున్నావు? తను మీకు అబద్ధం చెప్తుంది రాజ్. చాలా అబద్ధాలు చెప్తోంది. అక్కడ ఇంట్లో అభికి అబద్ధం చెప్పొచ్చింది, ఇంకా ఇక్కడ మీకు అబద్ధం చెప్తోంది. ఏం చేయడానికి వచ్చావు ఇక్కడికి? పుండి మీద కారం చల్లడానికా? చూడు, అక్కడ ఇంట్లో నువ్వు నీ భర్తని వెధవం చేసొచ్చావు. ఇంకా ఇక్కడికొచ్చి నా భర్తని వెధవ కింద చేయాలని చూస్తున్నా. జరిగింది చాలు ప్రజ్ఞ, ఇక నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వైశాలి, నువ్వేం మాట్లాడుతున్నావు? తను ఇక్కడికి వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. తను మనకే హెల్ప్ చేస్తుంది రాజ్. తన జీవితమే గంటల్లో లెక్కల్లో నడుస్తూ ఉంటే ఇక తనేం హెల్ప్ చేస్తుంది? వైశాలి, మాట్లాడుకు నువ్వు. తను ఇక్కడికి నేను ఎవరి వల్ల ఈ కటకటాలు వెనకున్నానో చెప్పడానికి వచ్చింది, తెలుసా నీకు? అది తనను చెప్పనివ్వకుండా ఎందుకు ఆపుతున్నావు? రాజ్, తనకేమీ తెలీదు. తను అన్ని అబద్ధాలు చెప్తుంది తప్ప ఇంకేమీ తెలీదు. నువ్వు కాసేపు మాట్లాడుకో ప్రజ్ఞ. నేను ఎవరి వల్ల ఈ కటకటాలు వెనుకున్నాను చెప్పు. రాజ్, తన మాటలు అస్సలు వినకండి మీరు. ప్రజ్ఞ ప్లీజ్ చెప్పు నాకు, ప్లీజ్ తన పేరు చెప్పు నాకు. రాజ్, తనకేం తెలియదు అసలు. తను మీకేం చెప్పలేదు. నాకు తెలుసు. నా ఉద్దేశం ఏమిటంటే నాకు రఫ్ ఐడియా ఉంది. నేను ఇంకా ష్యూర్ కాదు. ఖచ్చితంగా తెలిసే వరకు నేను మీకేమీ చెప్పలేను. కానీ రాజ్బాబు గారు, ఎఫ్ఐఆర్ నా కుటుంబం ఫైల్ చేసింది కాబట్టి నేను ఆ ఎఫ్ఐఆర్ని తిరిగి తీసుకుంటాను. దాంతో కేసు వీక్ అవుతుంది. బహుశా అప్పుడు మీరు బయటికి రావడం తేలికవుతుందేమో. ప్రస్తుతం నేను ఇంత హెల్ప్ చేయగలుగుతాను. వీలైతే నన్ను క్షమించండి. అటువైపు అలా ఎక్కడికి వెళ్తున్నావు? ముందు నువ్వు నాతో మాట్లాడు. నాతో. ఏమైందక్క? నన్ను ముట్టుకోవాల్సిన అవసరమేం లేదు నీకు. పెద్ద సతీ సావిత్రిలా మాట్లాడతావు కదా, ఈ ఇంటి ఆదర్శ కోడల్లాగా. కానీ ఈ రోజు నువ్వు నీ అసలు రూపం చూపించేసావు ప్రజ్ఞ. కానీ అక్క, నేనేం చేశాను అసలు? అలాగా? ఏం చేశానని నన్ను అడుగుతున్నావా? ఇంట్లో ఇంత పెద్ద గందరగోళం చేసిన తర్వాత కూడా ఇంకా ఏం చేశానని అడుగుతున్నావా నన్ను? చూడు, నేను నిన్నేం చేస్తాను ఇప్పుడు. అక్క ప్లీజ్, నా చెయ్యి వదలండి. చెయ్యి కాదు, ఈ రోజు నేను నిన్ను వదలని చూస్తూ ఉండు. నాకు ముందు ఇది చెప్పు, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ని పక్కకు తీసుకెళ్ళి నువ్వేం మాట్లాడవు అతనితో? అతనితో ఏం చెప్పావు నువ్వు? నేను ఏం చెప్పావు? ఏం చెప్పావు చెప్పు. నాకేమైనా మతిపోయింది అనుకున్నావా? నాకేమీ అర్థం కాదనుకున్నావా? ముందు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నాకు అస్సలు తెలియదు రాజ్బాబు గారికి దీంతో సంబంధం ఏంటి. నీకేమీ తెలీదా? ఏమీ తెలీదా నీకు? ఇదంతా నువ్వు కావాలనే చేసావు. కళ్ళకి కళ్ళజోడు పెట్టుంది అంటే దానికి అర్థం ఇది కాదు కదా. నీ కళ్ళకి అసలేమీ కనిపించదని కాదుగా. ఈ రోజు నువ్వు చేసిన దానికి నేను నీ గుణపాఠం చెప్తాను, చూస్తూ ఉండు. నీకు ఎలాంటి గతి పట్టిస్తానంటే నీ పుట్టింటి వాళ్ళు. చాలా ఆపండక్క. ఇందక్కడి నుంచి మీరు నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. నా గురించి ఏమైనా అనండి, కానీ నా కుటుంబాన్ని మాత్రం మీరు నీ కుటుంబం గురించి అంటే వెంటనే నీకు రోషం పుట్టుకొచ్చిందా? కానీ రాజుని జైలుకు పంపడానికి ముందు ఒక్కసారైనా ఆలోచించావా? తనకొక భార్య ఉంది, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారని. అయినా ప్రజ్ఞ, నీకు రాజ్ గురించి చాలా బాగా తెలుసు. చాలా బాగా తెలుసు కదా రాజ్ ఎంత అమాయకుడు, ఎంత నిజాయితీ గల మనిషి, ఎంత నీతిగా ఉంటాడని. అన్ని బాగా తెలుసు కదా. తను ఎప్పుడు ఏ విధమైన తప్పు చేయలేడు, ఎవరి దగ్గర ఎప్పుడు లంచం కూడా తీసుకోలేదు. అయినా నువ్వు తన ఇమేజ్ ని సర్వనాశనం చేసేసావు. తప్పు ఆయనది కాదు, నీది. శిక్ష ఆయనకు కాదు, శిక్ష నీకు పడాలి. ఇక ఆ శిక్ష నీకు నేను వేస్తాను. ఎలాంటి శిక్ష వేస్తానంటే అది నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ రోజు నేను నిన్ను మెడ పట్టుకుని బయటికి గంటేస్తాను, చూస్తూ ఉండు. అర్థమైందా? ఏం చేస్తున్నావు వదినా? తన మీద ఎందుకు చేసుకుంటున్నావు? దీనివల్లే రాజు ఈ రోజు జైలుకు వెళ్ళాడు.
కానీ నువ్వు నన్ను ఆపుతున్నావా? ఇందులో తన తప్పు ఏమాత్రం లేదు. ఏంటి? ఇందులో తన తప్పు ఏమీ లేదా? అంటే తనే నీకు సర్వస్వం, కానీ మీ అన్నయ్య నీకు ఏమీ కాడు కదా. మీ అన్నయ్య జైలుకు వెళ్తుంటే నువ్వు చూస్తూ ఉండగలవు, కానీ నీ భార్య మీద ఎవరైనా చేయి చేసుకుంటే అది నువ్వు తట్టుకోలేవు. అంతగా ప్రేమిస్తున్నావు నువ్వు తనని. ఎంతగా ప్రేమిస్తున్నావంటే తన ప్రేమ ముందు నీకు నీ ఫ్యామిలీ కనిపించడం లేదు, మీ అన్నయ్య కూడా, అలాగే ఎవరు కూడా. నేను ఎవరి తరఫున మాట్లాడడం లేదు, నిజానికి తోడుగా నిలబడుతున్నానంతే. నిజం నీకు నీ భార్య కళ్ళల్లోనే కనిపిస్తుందా? మీ అన్ని కళ్ళల్లో కనిపించలేదా? వదినా. ఏంటి వదినా? నాకు చాలా బాగా అర్థమైపోయింది అభి, నువ్వు ఈ ప్రజ్ఞని ప్రేమిస్తున్నావని. నువ్వు తనని ప్రేమిస్తున్నావు కాబట్టి ఇంకెవరి గురించి ఆలోచించడం లేదు అసలు. చివరికి మీ అన్నయ్యకి వ్యతిరేకంగా నిలబడ్డావు ఈ రోజు నువ్వు. ఈ రోజు నుండి నా దృష్టిలో రాజ్ జైలుకి వెళ్ళడానికి ప్రజ్ఞ ఎంత కారణమైందో అంతగానే నువ్వు కూడా కారణమయ్యావు అభి. నేను తనను వదిలిపెట్టను తనని నేను. చాలా ఆపు వైశాలి, ఎందుకు అపశకునంగా మాట్లాడుతున్నావు నువ్వు? మీరు కూడా నన్నే నోరు మూయమంటున్నారా అత్తయ్య? తన వల్ల ఈ రోజు మీ అబ్బాయి రాజ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది అత్తయ్య. మీరు తన గురించి కాదు మీ అబ్బాయి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అయినా నేనెవరితో మాట్లాడుతున్నాను? మీరు ఎప్పుడు రాజ్ గురించి ఆలోచించలేదు కదా. మీకు కేవలం ఒక్కడే కొడుకున్నాడు, అతనే ఆకాష్. రాజు జైలుకి వెళ్తే ఏంటి, ఏమైపోతే మీకేంటి? మీకు ఎలాంటి నష్టం లేదు కదా. అత్తయ్య డోర్ మూసుకో వైశాలి, నువ్వు మాట్లాడుకో. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, అర్థమైందా? రాజ్ ప్రజ్ఞ కారణంగా కాదు, నీ కారణంగానే జైలుకి వెళ్ళాడు. నీ అత్యాశ వల్లే జైలుకి వెళ్ళాడు. నువ్వు ఎప్పుడు వాడితో అంటుంటావు కదా, ఎక్కువ డబ్బు ఎక్కువ సంపాదించు అని. ఇదంతా దాని ఫలితమే, తెలిసిందా? ఇదంతా వాడు చేశాడో లేదో నాకు తెలియదు, కానీ ఇంత జరిగిందంటే దానికి కారణం మాత్రం నువ్వే. నేనింకా మాట్లాడకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. మర్యాదగా వెళ్ళిపో వైశాలి. బాబు అభి, దయచేసి తన్ని క్షమించు. భర్త జైలుకి వెళ్తుంటే చూడలేకపోయింది, అందుకే పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. నువ్వు తన మాటల్ని తప్పుగా అనుకోలేదు కదా? హలో, ఎలా ఉన్నావమ్మా? హ్యాపీ దివాళీ. ఇంకా ఏం హ్యాపీ దివాళీ నాన్న, ఇప్పుడు నేను దివాళా తీసేసాను పూర్తిగా. ఏమైందమ్మా, చాలా కంగారుగా ఉన్నావు? నేను దేని గురించి అయితే భయపడ్డాను అదే జరిగింది నాన్న. రాజుని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏంటి? ఎప్పుడు? ఈ రోజు పోలీసులు వచ్చారు. వాళ్ళు వచ్చి మొత్తం ఇల్లంతా వెతికారు నాన్న. వాళ్ళు మా రూమ్ లో వెతికేటప్పుడు ఆ పేపర్స్ వాళ్ళకి దొరికిపోయాయి నాన్న. ఆ రోజు నేను దొంగతనంగా రాస్తూ సంతకం చేయించిన పేపర్స్ దొరికిపోయాయి నాన్న. ఇదంతా అసలు మంచిది కాదమ్మా. నేను కూడా అదే అంటున్నాను నాన్న. నాకు అస్సలు తెలియదు విషయం ఎంత దూరం వెళ్తుందని. ఇదంతా కూడా నా వల్ల జరిగింది నాన్న, నా వల్ల జరిగింది. నేనే రాస్తూ సంతకాలు చేయించాను. అయినా నేను మీ మాట వినకుండా ఉండుంటే బాగుండేది నాన్న. దొంగతనంగా రాస్తూ ఆ పేపర్స్ మీద సంతకాలు చేయించకుండా ఉండాల్సింది. ఈ రోజు వీటన్నిటి వల్ల ఎంత అమాయకుడైన నా భర్త, ఆయన జైలుకు వెళ్ళిపోయారు. సమస్యలో ఇరుక్కుపోయారు, అది కూడా తన భార్య కారణంగా. నా వల్లే తను జైలుకి. అమ్మా, హలో హలో. ఆలియా, నేను నాన్నతో మాట్లాడుతున్నాను. ఆయనకి చెప్తున్నాను నేను రాజుని రోజు. ఏవి చెప్పాల్సిన అవసరం లేదు వైశాలి వదిన.
నేను మొత్తం వినేశాను. రాజన్నయ్య నిజం, అలాగే నీ గురించిన అబద్ధం కూడా. ఆలియా, ఆలియా, ఇందులో అసలు నా తప్పేమీ లేదు. నేను ఇదంతా కావాలని చేయలేదు ఆలియా. నిజంగా నాకు అసలు తెలియదు. నేను చేసిన తప్పు వల్ల రాజంత పెద్ద సమస్యలు ఇరుక్కుపోతాడని తనని పోలీసులు తీసుకెళ్తారా అనుకోలేదు. నువ్వైతే తన చెల్లెలివే కదా, నీకు తన గురించి తెలిసి కదా తను ఎంత నిజాయితీ గలవాడు, ఎంత నీతిగా బతికే మనిషి అని. తన శాలరీ తప్పించి తను ₹1 కూడా లంచంగా తీసుకోలేదు ఎప్పుడు. నేను నీకెలా చెప్పాలి? తనకొచ్చే 1 నెల జీతంతో నేను మా నలుగురికి అయ్యే ఖర్చులను ఎంతో కష్టంగా చూసుకుంటూ వస్తున్నాను. ఇది చాలేదని అత్తయ్య గారు ఆవిడ ప్రతి రూపాయికి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఆలియా, నేను చేసింది ఇదంతా కూడా నా పిల్లల కోసమే. వైశాలి అక్క చెప్పినట్టుగా ఆయన కూడా నాలాగా నన్ను ప్రేమించడం మొదలు పెట్టారా? నాలాగే ఆయనకు కూడా అర్థం కావడం లేదా ఈ ప్రేమని ఎలా చెప్పాలి అని? అరే అని చెప్పలేదు, కానీ ఈరోజు తను నాకు జవాబు చెప్పి తీరాల్సిందే. ఎవరినో కలవడానికి వస్తే ఇంకెవరో దొరికారు. నీకు అభిలాంటి వాడు దొరికాడా? నీకొక సలహా ఇస్తున్నాను. ఇంతవరకు నీకు ఎవ్వరూ దొరకలేదంటే టార్చ్ తీసుకుని వెతకడం మొదలు పెట్టేయి. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దొరుకుతాడు, సరేనా? ఒకవేళ అప్పటికి దొరకలేదనుకో, దొరికిన వాడినే నువ్వు కట్టేసుకో. అలా కాకుండా దొరికాడంటే వెంటనే వాడిని పట్టేసుకో. ఎందుకంటే ఈ కాలంలో మంచి వాళ్ళు దొరకడం చాలా కష్టం అయిపోయింది. లేకపోతే నీకు పెళ్లి చేసుకున్న వయసు దాటిపోతుంది. మోడలింగ్ చేయలేవు, పెళ్లి కూడా చేసుకోలేవు. మీరు నా పెళ్లి గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుని ఈ ఇంటికే వస్తాను కాబట్టి. అక్కయ్య, ఈ ఇంట్లో పెళ్లి కాని పిల్లాడు ఎవరున్నారు అసలు? ఆకాష్. ఆకాష్? లేదు లేదు లేదు, వీళ్ళిద్దరు ఇంతవరకు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ఇక పెళ్లేం చేసుకుంటారు? మరైతే ఇంకెవరై ఉంటారు? ఎవరై ఉంటారు? చూస్తున్నావా అక్కయ్య? ఇదిగో రాబిన్, ఇలా రా. చెప్పండి మేడం. నీకు పెళ్ళైపోయిందా? ఇంకా కాలేదు. వెళ్ళు 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 వెళ్ళు. అక్కయ్య, నాకు అర్థమైపోయింది. ఈ తను ఉందే సుమంగళి వ్రతం ఎవరి కోసం చేసిందో. ఆలియా, ఐమ్ షూర్ అభికి ఆ కళ్ళజోడు మీద ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి ఆలియా. లేకపోతే తను నన్ను పెళ్లి చేసుకోనని చెప్పడానికి ఇంకేం కారణం ఉంటుంది? నువ్వే చెప్పు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నేను చెప్పనా? నువ్వు ప్రతి దానికి ఓవర్గా రియాక్ట్ అవుతుంటావు. నీ ప్రపోజల్ ని అన్నే కాదంటానికి కారణం ఆ కళ్ళజోడు మీద ఉన్న ప్రేమ కాదు, తను నానమ్మ మీద ఉన్న ఆలోచన, అంతే. నీకు తెలుసు కదా అన్నయ్య నానమ్మ గురించి ఎంత ఆలోచిస్తాడు. ఆయన నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు? నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? తను అన్ని విషయాలు నేనే అర్థం చేసుకోవాలి. అరే, ప్రస్తుతం నేను ఒక లూజర్ లాగా ఫీల్ అవుతున్నాను. ముందు నా కాంట్రాక్ట్ నా చేయి జారిపోయింది, ఇప్పుడు అభి కూడా నాకు దక్కట్లేదు. నేనేం చేయలేకపోతున్నాను అనియా, ఏం చేయలేకపోతున్నాను. నీ రెండో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇంకా గొడవ మొదలవ్వనే లేదు, కానీ అంతలోనే ఓటమిని అంగీకరిస్తున్నావు. ఎనీవేస్, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఈ ఆర్టికల్ చదువు, ఇందులో చాలా విషయాలు రాసున్నాయి. యు నో వాట్ ఆలియా, బహుశా నేనే ఈడియట్ నేమో. నీ దగ్గర అడ్వైస్ తీసుకోవడానికి వచ్చాను చూడు. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ని పొందడానికి ఇలా ఆర్టికల్స్ చదువుతున్నావు. ఇక నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు? ఇలా చూడుతాను నువ్వు. అమ్మా ఆలియా, నువ్వు నీ ఫ్రెండ్స్ కి చెప్పావు కదా ఈ రోజు సాయంత్రం మన ఇంట్లో కార్డు పార్టీ ఉందని? నానమ్మా, కానీ కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే రాగలరు, మిగతా వాళ్ళందరూ అవుట్ ఆఫ్ టౌన్. ఏం పర్వాలేదు, ఎవరైతే వస్తున్నారో నువ్వు వాళ్ళందరికీ ఇది కూడా చెప్పేసాయి. కార్డు పార్టీ అయిపోయిన తర్వాత ఇక్కడే మన ఇంట్లో లక్ష్మీ పూజ కూడా ఉంటుంది. తర్వాతే తిరిగి వెళ్ళాలి. ఆల్ రైట్. తను
నీకింకేమీ ప్రోగ్రాం లేకపోతే నువ్వు కూడా రావచ్చు. అలాగే నానమ్మా, మీరు పిలిచారుగా, నేను తప్పకుండా వస్తాను. నానమ్మ నన్ను ఇన్వైట్ చేశారా? నానమ్మ నిన్ను కూడా ఇన్వైట్ చేసింది. కానీ అది వదిలే. ఏమన్నా నువ్వు? నేను ఈ చెత్త ఆర్టికల్ ని నా బాయ్ ఫ్రెండ్ ని తిరిగి పొందడం కోసం చదువుతున్నానన్నా. అది నిజం కాదు స్వీట్ హార్ట్. ఈ ఆర్టికల్ ని నేను నా కోసం చదవడం లేదు, నీ కోసమే చదువుతున్నాను. నీకు తెలుసా, ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ఎంత బ్రిలియంట్ ఐడియా వచ్చిందో. ఇలా చూడు, ఇక్కడ 6th కాలంలో ఏం రాసిందో నువ్వు జాగ్రత్తగా చదవాలి. మగవాళ్ళకి మోసం చేయడం నచ్చుతుంది అనుంది. ఒకవేళ మనకి ఎదురుగా ఉన్న మన కాంపిటేటర్ మనని గెలవనివ్వడం లేదు అంటే వాళ్ళని మన దారికి అడ్డం తొలగించుకోవాల్సిందే. అందుకని ఇప్పుడు నేను నీకు సాయం చేస్తాను, ఆ కళ్ళజోడు నీ దారికి అడ్డం తప్పించడానికి. అదెలా సాధ్యమవుతుందో నీకు తెలుసా? ఆ కళ్ళజోడిని నీ దారికి అడ్డం తొలగించుకోవటానికి మన నాన్నమ్మ దృష్టిలో తనని దిగజార్చాల్సి ఉంటుంది. అర్థమైందా? లేకపోతే మనం ముసలివాళ్ళం అయిపోతాం. ఇలాగే చదువుకొని నన్ను చాలా విషయాలున్నాయి ఆర్టికల్లో. ఆలియాతో మాట్లాడుతూ కూర్చుంటే ఏం జరిగేటట్టు కనిపించడం లేదు. అభిని పొందాలంటే నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే నేను లేట్ చేసే కొద్దీ అంతా అయిపోతుంది. గుడ్ మార్నింగ్ బ్రో. అంతా బానే ఉంది కదా? హ్యాపీ దీపావళి. హే, కేవలం విష్ చేస్తే సరిపోదు. ఈరోజు రాత్రికి నేను కార్డ్ పార్టీ ఇస్తున్నాను, అందుకే నువ్వు రావాల్సిందే. చూడు, ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా నువ్వే గెలుస్తావు, సరేనా? అందుకని ఈరోజు బోలెడైన డబ్బులు తీసుకొని రావాలి. బికాస్ వీఆర్ ప్లేయింగ్ హై స్టేక్స్. హే, రాకిన్ కూడా నీతో తీసు. మనసులో నువ్వు లేని వెలితి ఏదో తెలుస్తోంది. నువ్వొచ్చి నా మనసుని పూర్తి చెయ్యి. ఆగిన నా గుండెని మళ్ళీ కొట్టుకునేలా చెయ్యి. నా మనసంతా ఖాళీగా ఉంది. నా కళ్ళల్లో ఎప్పుడూ నీ రూపమే ఉంటుంది. నువ్వు లేకపోయినా సరే నీ సువాసన నాకు తెలుస్తుంది. మనసులో నీ ఆలోచన ఎప్పటికీ నిలిచి ఉంటుంది. వాట్ ఏ రాకింగ్ పెర్ఫార్మెన్స్ అన్నయ్య, వాట్ ఏ రాకింగ్ పెర్ఫార్మెన్స్. ఈ రోజు నీ పెర్ఫార్మెన్స్ గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, కానీ ఏ పాట అయితే నువ్వు నాకు వినిపించావో మరి ఈ లైన్స్ దానిలో లేవే, ఎలా? నీకు తెలుసా, రేపటి కోసం నేను పాట రాశాను. ఐఎమ్ షూర్ ఈ పాట సూపర్ హిట్ అవుతుంది. వింటావా నువ్వు? లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఇవ్వాలి ఎవరైనా కంపెనీ. లవ్ ట్రాక్ చాలా ఎంటీ షెంటీ. ఎక్కడుంది నా హంటీ డంటీ? తను మాట్లాడుతుంది సంటీ సంటీ, అదే అవుతుంది నా డెస్టినీ. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఎవరైనా ఇవ్వాలి కంపెనీ. బాగుంది కదా? బాగుంది, కానీ నిజమైన ప్రేమకుండే ఫీలింగ్ ఇందులో లేదు. అంటే లైన్స్ అన్ని ఎలా ఉండాలంటే వాటిని వింటేనే మనసులో అసలైన ప్రేమ పుట్టిన ఫీలింగ్ రావాలి కదా? నీకు తెలుసా, నువ్వు ఒక విషయం చాలా బాగా చేయగలవు. నువ్వు కామెడీ ఎందుకు చేయకూడదు? నువ్వు నాకు ప్రేమ గురించి చెప్తున్నావా, ప్రేమ అర్థం గురించి చెప్తున్నావా? నాకు ఈ పాట నేను నీ కోసం కాదు, నా ఫ్యాన్స్ అందరి కోసం రాశాను. నా ఫ్యాన్స్ అందరూ కూడా నా ఎమోషన్స్ ని అర్థం చేసుకుంటారు. నువ్వు ఇక వదిలే. మీ ఫ్యాన్స్ కి ఏం అర్థం అవుతుందో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో ప్రేమకు అర్థం వేరే ఉంది. నీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? సరే, నేను ట్రై చేసి చూస్తాను. నా మనసెందుకో అసంపూర్ణంగా ఉంది. మనసులో నువ్వు లేని వెలితి తెలుస్తోంది. నువ్వొచ్చి నా మనసుని పూర్తి చెయ్యి. ఆగిన నా గుండెని మళ్ళీ కొట్టుకునేలా చెయ్యి. నా మనసెంతో ఖాళీగా ఉంది. కళ్ళల్లో ఎప్పుడూ నీ రూపమే కనిపిస్తుంది. నువ్వు లేకపోయినా సరే నీ సువాసన నాకొస్తుంది. మనసులో ఎప్పుడూ నీ ఆలోచనే ఉంటుంది. వెయిట్ ఎ సెకండ్. నీకు ప్రేమ గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసు? ప్రేమ గురించి ఇన్ని విషయాలు తెలియాలి అంటే వాడు నిజంగానే ఎవరైనా ప్రేమించి ఉండాలి. అంటే దీని అర్థం నువ్వు కూడా ఎవరినో నిజంగానే ప్రేమిస్తున్నావు. ఏయ్, హూ ఇస్ దట్? ఎవరతను? యాక్చువల్లీ నేను ఈ పాటని మరొకరికి కూడా వినిపించాను. తనే నాకు ప్రేమకు అర్థం చెప్పింది. ఇక అందుకే
తను చెప్పిన కొన్ని లైన్స్ని నేను నా పాటలో వాడుకున్నాను. అన్నయ్య ఎవరైనా కానివ్వు, తను మాత్రం నిజంగా ఎవరినో ప్రేమిస్తోంది. నీ మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తుందంటే నువ్వు అభిని ప్రేమిస్తున్నావని. అవునా? లేదు, అది అలాంటిదేమీ లేదు. ఎంతో సాయం చేశారాయన నాకు, నా కుటుంబానికి. ఇంకా కేవలం అందుకే నా ప్రతి మాటల్లోనూ నీకాయన మీద గౌరవం కనిపిస్తూ ఉంటుంది. నాకు అర్థమైంది ప్రజ్ఞ. కానీ నాకు నీ గురించి తెలిసినంత వరకు నీలాంటి సింపుల్ అమ్మాయి ప్రేమలో పడ్డానికి ఈ మాత్రం సరిపోతుంది. తను చూస్తుంటే అన్నయ్య వీడియోని చూసినట్టున్నాడు. ఇక పాపం ఆ కళ్ళ జోడికి ఈ రోజు రాత్రికి తన జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. అన్నయ్య వాట్ హ్యాపెండ్? అంతా బానే ఉందిగా? వాట్ హ్యాపెండ్? ఆకాష్, ఈ వీడియో చూడు. వాట్? కానీ ఇది నాకెవరు పంపించారు? చా, ఒకవేళ నాన్నమ్మ ఈ వీడియో చూసిందంటే? నాన్నమ్మ ఎక్కడా? నానమ్మ అక్కడ ఉంది. నానమ్మ దగ్గరికి వెళ్తున్నాను. అన్నయ్య పద త్వరగా వెళ్దాం పద. అన్నయ్య నువ్వు ఈ వీడియో చూసావా? మీ ఇద్దరికి కూడా ఈ వీడియో వచ్చిందా? అవునన్నయ్య. అసలు ఎందుకు తను ఇలా చేసింది? అసలు ఎలా చేయగలదన్నయ్య తను? అసలు ఈ వీడియోని ఎవరు పంపించారు? మీరిద్దరూ నానమ్మని ఎక్కడన్నా చూసారా? లేదన్నయ్య. కానీ అన్నయ్య నువ్వు తనతో మాట్లాడటం మంచిది. తనకి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుందన్నయ్య? తను మన ఇంటి గౌరవాన్ని, రెప్యుటేషన్. అలియన్, నాకు ప్రస్తుతం నానమ్మ గురించి కంగారుగా ఉంది. ఎవరైతే మనకి ఈ వీడియో పంపించారో వాళ్ళు నానమ్మ కూడా ఈ వీడియో పంపుంటారు. అందుకని ముందు నేను నానమ్మ దగ్గరికి వెళ్ళాలి. వేర్ ఇస్ షీ? అన్నయ్య నాకు తెలీదు. నువ్వు వెళ్ళి చూడన్నయ్య. నానమ్మకి ఏం కాకూడదు. నానమ్మ, మీరు ఈ వీడియో చూసారా? నాకైతే అసలు నమ్మబుద్ధి కావడం లేదు. ఇలా ఎలా జరుగుతుంది బాబు? నానమ్మ, మీరు టెన్షన్ పడకండి. ఇలా ఎవరు చేశారో, ఎందుకు చేశారో అసలు నేను తెలుసుకుంటాను. ఇంతకీ ఈ వీడియో ఎవరో పంపారు? నానమ్మ, మీకు అసలే ఆరోగ్యం బాలేదు. ఈ వీడియో గురించి మీరేం టెన్షన్ పడకండి. నేనున్నాను కదా. నేను ఆగాగు, ఊపిరి పీల్చుకో. ఆరోగ్యం నాకు కాదు, నీకు పాడవుతుందేమో. అయినా ఈ వీడియో చూసి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది నీకు? నాకేమైంది? నీ మొహం చూస్తేనే నాకంతా అర్థం అవుతోంది. సరేలే, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. ఇలాంటి వీడియో ఎవరు చూసినా సరే ఖచ్చితంగా కోపం వస్తుంది. ఇలాంటి వీడియో ఇంతకు ముందు కూడా వచ్చింది, కానీ ఈసారి చాలా ఘోరంగా ఉంది. ఇంతకీ మీరు ఏ వీడియో గురించి మాట్లాడుతున్నారు? ఈ వీడియో గురించి మాట్లాడుతున్నాము. ఈ వీడియో చూస్తున్నాం. నిజంగా అభి ఇందులో చెత్త జోకులు వేస్తున్నారు. నాకైతే చాలా కోపం వస్తుంది వీళ్ళ మీద. ఈ వీడియో తయారు చేసిన వాళ్ళు నాకు దొరికారంటే గనుక వాళ్ళని కొట్టే వీడియో నేను తయారు చేసి పెడతాను. మీరేం చేస్తున్నారు? మీరు అసలు మీ కోపం నా మీద కాబట్టి నా మీద చూపించండి, వీటి మీద ఎందుకో? ఇది మీ ఫేవరెట్ పిల్లో కదా, దీన్ని ఎందుకు కాలుస్తున్నారు? నా ఫేవరెట్ పిల్లో ఒకప్పుడు, కానీ ఎప్పుడైతే నువ్వు దీనిని నీచమైన ఉద్దేశం, తప్పుడు ఆలోచనలతో ముట్టుకున్నావో అప్పుడు ఇది కూడా నీలాగే మారిపోయింది. అసహ్యం కలుగుతుంది నాకు వీటన్నింటినీ చూస్తుంటే.
ఒకవేళ నాకు చేతనైతే నేను గడిచిన ఆ క్షణాలన్నింటినీ కాల్ చేసి ఉండేవాడిని. ఏ క్షణాలనైతే మనిద్దరం కలిసి ఈ గదిలో గడిపామో వాటిని. మంచి చెడు నీతో ముడిపడి ఉన్న వాటన్నింటినీ నేను బూడిద చేసి ఉండేవాడిని. అప్పుడు నీకు తెలుస్తుంది నాకు నీ మీద ఎంత ద్వేషం ఉందనేది. నా అన్నమ్మ గురించి నాకు ఆలోచన లేకపోతే అప్పుడు నిన్ను కూడా ఈ మంటల్లోనే కాల్ చేసి ఉండేవాడిని. నువ్వు నాకు ఈ దారాన్ని ఎందుకు కట్టావు? మన ఇద్దరి బంధం కలకాలం ఉండాలనేగా? మనిద్దరిది ఏదైతే నమ్మకం ఉందో అది బలంగా ఉండాలనేగా? నువ్వు నీ నీచమైన కోరికని పూర్తి చేసుకున్నావు, కానీ నీ ఆలోచనలు ఎప్పటికీ పూర్తి కావు. మన ఈ బంధాన్ని ఇక ఎవ్వరూ కలిపి ఉంచలేరు. ఈ తాడు కూడా ఉంచలేదు, ఏ నమ్మకము ఉంచలేదు. ఏ అగ్ని ముందైతే మనిద్దరి మధ్యన ఈ బంధం ఏర్పడిందో నేను అదే అగ్ని ముందు ఈ బంధాన్ని ది ఎండ్ చేస్తున్నాను. ఎవరు కావాలో చెప్పండి. చూడండి, నేను అది మీ షాప్ కి వెళ్ళాను, కానీ మీ షాప్ మోసుంది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అదేమిటంటే ఇది మా హస్బెండ్ గిటార్, దీని స్ట్రింగ్స్ తెగిపోయాయి. చేయొచ్చు మేడం, కానీ ఈ టైంలో ఇది పాసిబుల్ కాదు. చూడండి, మీరు ప్లీజ్ దీన్ని ఇప్పుడే రిపేర్ చేసి ఇవ్వండి, ఎందుకంటే ఇది ఆయన రెప్యుటేషన్ కి సంబంధించిన విషయం. అదంతా సరే కాని మేడం, ప్రస్తుతానికైతే నా వర్కర్స్ అందరూ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇక ఈ పని అయితే నేను ఒంటరిగా చేయలేను. మీరు ప్లీజ్ కనీసం ట్రై అయినా చెయ్యండి. మీకు ఏమైనా హెల్ప్ అవసరం అయితే అది నేను చేస్తాను. నేనున్నాను కదా, నేను హెల్ప్ చేస్తాను. చూడండి, ఇది ఆయన లక్కీ గిటార్. ఇంతవరకు ఇది లేకుండా ఆయన ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు, కానీ ఈ రోజు ఇలా చేయాల్సి వచ్చింది. ఆయన లక్కీ గిటార్ ఈ రోజు ఆయన ఫెయిల్యూర్ కి కారణం కాకూడదు. ప్లీజ్ ట్రై చేయండి. నేను ట్రై చేసి చూస్తాను. మీరు ఒక పని చేయండి, మీరు లోపలికి వచ్చి కూర్చోండి, నేను వెళ్ళి గిటార్ స్ట్రింగ్స్ తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ. నేను హెల్ప్ చేయనా? త్వరగా అవుతుంది కదా. జాగ్రత్త, ఈ స్ట్రింగ్స్ చాలా షార్ప్ గా ఉంటాయి, చెయ్యి కోసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నా చెయ్యి కంటే నాకు ఈ గిటారే ఎంతో ముఖ్యం. కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ని ఎవరూ పడగొట్టలేరు. మిమ్మల్ని చూసిన దగ్గర నుండి నాకు అందరి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలని ఉందంటే నాకు ఒక కొడుకున్నాడు అని. జాగ్రత్త. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఈ రోజు నేను ఆయన కోసం ఏవైనా చేసే అవకాశం వచ్చింది. ఈ గిటార్ని నేను ఆయనకి సరైన సమయానికి అందించి తీరాల్సిందే. సార్, ఇది తీసుకోండి. సార్, ఇప్పుడు మార్కెట్లో ఇదే లేటెస్ట్ గిటార్ సార్. ఏమైందన్నయ్య, ఎనీ ప్రాబ్లం? ఆకాష్, ఈ గిటార్ చాలా పెద్దదిగా ఉంది, దీంతో నేను పర్ఫామ్ చేయలేను. దీనికి అలవాటు పడాలంటే కనీసం ఒక వారం అయినా పడుతుంది. నేను నా ఫేవరెట్ గిటార్ని మిస్ అవుతున్నాను అనిపిస్తోంది. జీవితాలు ఇంతవరకు అది లేకుండా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. దీంతో నేను ఎలా పర్ఫామ్ చేయగలనో నాకు అసలు తెలియడం లేదు. ఈ గిటార్తో అసలు కంఫర్టబుల్గా లేదు, చాలా నర్వస్గా ఉంది. అన్నయ్య, షో స్టార్ట్ అవబోతుంది, కానీ నువ్వు ఇలా లాస్ట్ మూమెంట్లో. ఇది నీ లైఫ్లో అన్నిటికంటే పెద్ద షో అన్నయ్య. ఏ పాట అయితే నువ్వు నాకు వినిపించావు, బిలీవ్ మీ, అది అమేజింగ్.
నేను క్రౌడ్ చీరింగ్ వినే వస్తున్నాను అన్నయ్య. దే ఆర్ మ్యాడ్ ఫర్ యూ. ప్లీజ్ ప్లీజ్ షో మీద కాన్సన్ట్రేట్ చేయి. బిలీవ్ మీ, అంతా సర్దుకుంటుంది. యూ హ్యావ్ టు బ్రో. నువ్వు చేసింది ఏం బాగాలేదు కళ చూడు. ఐ డోంట్ లైక్ ఎనీ వన్ మెస్సింగ్ విత్ మై ప్రొఫెషన్. ఒకవేళ ఈరోజు నా షో పాడైందంటే నేను నీ లైఫ్ని నాశనం చేస్తాను. సార్, ఇది మీకోసం వచ్చింది. దిస్ ఇస్ మై ఫేవరెట్ గిటార్. పైగా దీని స్ట్రింగ్స్ కూడా బాగాయి. అరే ఆకాష్, నా గిటార్ వచ్చేసింది. దీన్ని నీకు ఎవరు ఇచ్చారు? సార్, ఎవరో లేడీ ఇచ్చారు. లేడీ ఎవరు? ఓ, అయితే తన్ను దీన్ని రిపేర్ చేయించుంటుంది. షీఈస్ ద బెస్ట్. హే, ఫ్యాంటాస్టిక్ బ్రో. యూ హ్యావ్ టు రాక్ ఇట్ బ్రో. ఇప్పుడు లాక్ నీ దగ్గరే ఉంది. ఐల్ రాక్ ఇట్, కిల్ ఇట్, ఐల్ కిల్ ఇట్, ఐల్ మర్డర్ ఇట్, ఐల్. థ్యాంక్ గాడ్ ఆయన లక్కీ గిటార్ ఆయనకి సరైన సమయానికి దక్కింది. యు డోంట్ నో హౌ మచ్ ఐ లవ్ యు. నువ్వు నా కోసం ఈరోజు ఏదైతే చేసావో అది ఇంకెవరూ చేయలేరు. నేనేం చేశాను? ఐ మీన్, నేనైతే నీ ప్రతి కాన్సర్ట్ లో నీతో ఉంటానుగా. మరి ఈసారి ఏం స్పెషల్ ఉంది? ఇది. ఓ మై గాడ్, ఐ మీన్ వావ్, ఇదైతే నీ ఫేవరెట్ గిటార్ కదా, లక్కీ గిటార్. ఓ మై గాడ్, ఒక్క నిమిషం, దీని స్ట్రింగ్స్ తెగిపోయాయి కదా, ఇంత తొందరగా వేయించేసావా? ఓ మై గాడ్ అభి యూర్ అమేజింగ్. నీ ఈ లక్కీ గిటార్ ని, లక్కీ చామ్ ని నీకెప్పటికీ దూరం కానివ్వలేవు కదా. ఓ మై గాడ్, ఐ యామ్ సో హ్యాపీ. తన్ను అసలు ఏమంటోంది అంటే దీని అర్థం ఈ గిటార్ ని తను రిపేర్ చేయించలేదు. ఒకవేళ తన్ను చేయించలేదంటే మరి ఇంకెవరు చేయించుంటారు? అభి, ఐ యామ్ సో హ్యాపీ. గివ్ మీ. ఓ మై గాడ్. ఎనీవేస్, ఎవరు చేసినా సరే షీ డిజర్వ్స్ ఏ హగ్ ఫ్రమ్ మీ. హే లేడీ, నువ్వు ఎవరైనా ఉండొచ్చు, నేను నిన్ను హగ్ చేసుకుంటున్నాను. యు నో యు ఆర్ గుడ్, బట్ ఐఎమ్ ద బెస్ట్. నేను ఈ గిటార్ లేకపోయినా పర్ఫామ్ చేయగలను, కానీ నేను ఆ కాన్సర్ట్ లో నీ మొహం గనక చూశానంటే అప్పుడు ఇదే గిటార్ కి తెగిపోయి ఉన్న స్ట్రింగ్స్ ని నీ మెడకి చుట్టి నిన్ను ఫ్యాన్ కి వేలాడదీస్తాను. అర్థమైందో? నేనిక ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆయన నన్ను చూశారంటే అనవసరంగా అప్సెట్ అవుతారు. పంచేయ్, మళ్ళీ ఒకసారి ప్రజ్ఞకు ఫోన్ చేయి. చెయ్యిప్పుడు. సరే నానమ్మ. బుల్బుల్. హలో అక్క. అక్క, నువ్వు బానే ఉన్నావు కదా? నీకు తెలుసా మేమెంత టెన్షన్ పడుతున్నావు ఇక్కడ? అసలు అక్కడ ఏం జరుగుతుందో అని. చూడు, అమ్మకి ఇప్పటి వరకు ఏం తెలియదు కదా. లేదు, మేము అమ్మకి చెప్పకుండా దాచిపెట్టాం. కానీ అక్క, అక్కడంతా క్షేమమే కదా? నేను బావగారు ఏమన్నారు? ఆయన నాకు 24 గంటల సమయం ఇచ్చారు. 24 గంటల్లో మొత్తం జీవితాన్ని కాపాడుకోవాలి. అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ వీడియో అమ్మమ్మ చూశారు. దాంతో ఆవిడ పరిస్థితి అస్సలు బాలేదు. నేను తన్ని ఆపుతాను, నువ్వు తనతో మాట్లాడు. అమ్మమ్మ నా పరిస్థితుల్లో చూసి ఆయనకి చాలా కోపం వచ్చింది. ఆయన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు, కానీ సరిగ్గా సరైన సమయానికి ప్రవీణ్ వచ్చాడు. ప్రవీణ్? ఏంటి ఇవన్నీ? ప్రవీణ్ అన్నాడా? అవును బుల్బుల్. తను ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడంటే ఆయనకి ఎదురుపడ్డాడు, కేవలం నన్ను కాపాడ్డానికి. నువ్వు తన గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ ఇప్పటికీ తను నిన్నే ప్రేమిస్తున్నాడు అనిపిస్తోంది. నీ ప్రేమ అనుకుంటాను, దానివల్ల నాకు సహాయం చేయడానికి వచ్చాడు. బుల్బుల్, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో తను నువ్వు కష్టంలో ఉంటే చూడలేడు, అందుకే నాకు సాయం చేశాడు. నాకు ఆనందం ఏమిటంటే తన వల్ల నాకు అవకాశం దొరికింది. కానీ బుల్బుల్, మీరిద్దరూ నా వల్లే విడిపోవాల్సి వచ్చింది. అక్క ప్లీజ్, ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించుకో. నీ దగ్గర కేవలం 24 గంటలే ఉన్నాయి. నువ్వు ఏదో ఒక విధంగా నిరపరాధవని తప్పకుండా ప్రూవ్ చేయి. ఎంత గౌరవంతో ఆ ఇంటికి వెళ్ళావో అంత గౌరవం నువ్వు తిరిగి పొందాల్సిందే అక్క. దానికోసం నువ్వేం చేయాల్సి వచ్చినా చేయి. నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు బుల్బుల్. నేను నా కుటుంబ గౌరవానికి, నా గౌరవానికి ఎలాంటి మచ్చ రానివ్వను. నేను చెయ్యని తప్పుకి ఎన్నటికీ శిక్ష అనుభవించను.
ఇక నేనుంటాను. సరే అక్క. నీకు కేవలం ఛాన్స్ ఇచ్చానంతే, పర్మిషన్ కాదు. నీ మనసుకు ఏమనుకుంటే అది చేయడానికి. నన్ను కాపాడడానికంటే ముందు నిన్ను నువ్వు కాపాడుకో. చాలా తక్కువ టైం ఉంది నీ దగ్గర. ఒకవేళ నేను ఈ బాల్ బేరింగ్స్ వల్ల పడిపోలేదు కదా, అయినా ఇవి ఇక్కడెలా పడ్డాయి? ఇవి పడ్డాయా లేక పడేలా ఎవరైనా చేశారా? ఏం దాచా నువ్వు? సాక్ష్యం. సాక్ష్యమా? ఏ సాక్ష్యం గురించి మాట్లాడుతోంది? థ్యాంక్ యూ ప్రవీణ్. ప్రవీణ్, మా అక్కని కాపాడి నువ్వెంతో పెద్ద హెల్ప్ చేశావు. నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను అక్కకి ఎలా హెల్ప్ చేయాలి అని. కానీ నువ్వు నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మా అక్కని కాపాడా. ప్రవీణ్, నాకు నేనే దూరంగా ఉంటూ వచ్చాను, కానీ నువ్వు ఒక ఫ్యామిలీ లాగా. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. నేను ఈ హెల్ప్ ని ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. సారీ. యూ డోంట్ నీడ్ టు బి సారీ. నేను అక్కడ హెల్ప్ చేశాను, కానీ నువ్వేం చేయాలనుకున్నావో నేను అదే చేశాను. బుల్బుల్ ప్రజ్ఞ వదిన అభిల సంతోషం కోసం మనం దూరంగానే ఉంటాం. నిజమే, ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడం వల్ల ఒకరికొకరం ఎదురు పడుతున్నాం. కానీ నేను త్వరగా వెళ్ళాలి. నేను వెళ్ళాల్సిందే. బుల్బుల్ ఆగు. నేను అక్కడే ఉన్నానని నీకెలా తెలిసింది? నువ్వు ప్రజ్ఞ వదినతో మాట్లాడావా? తను అక్కడ బాగానే ఉంది కదా? ప్రవీణ్, అక్క బానే ఉంది. అండ్ ఐమ్ ష్యూర్ ఎవరైతే ఇలాంటి చండాలపు పనిచేస్తారో, అక్కని అపరాధం చేశారో, వాళ్ళని అక్క తప్పకుండా వెతికి పట్టుకుంటుంది. ఈ విషయంలో ప్రజ్ఞ వదినకి నేను వెంటుంటాను బుల్బుల్. మనిద్దరం కలిసి లేకపోతే ఏమైంది? కానీ మనిద్దరం కలిసి ప్రజ్ఞ వదిన అభిల బంధం విడిపోకుండా కాపాడదాం. అండ్ ఐ ప్రామిస్ యూ దట్. ఏమైంది బంటి? అరే పిన్ని, మేం మా స్కేట్స్ ఎప్పుడు అక్కడే పెడతాం, కానీ ఇవాళ దొరకటం లేదు. సరిగ్గా వెతకండి, దొరుకుతాయి. దొరికాయి. ఎస్, ఇప్పుడు పద రేస్ పెట్టుకుందాం. ఈ అసలు కదలటం లేదు. ఏ చూడ్ని.
ఇవి ఎలా కదులుతాయి? ఇందులో బాల్ బేరింగ్స్ లేవు కదా. అంటే మెట్ల మీద దొరికిన బాల్ బేరింగ్స్ ఒకవేళ ఈ స్కేట్స్వి కాదు కదా? ఖచ్చితంగా నువ్వే తీసుంటావు. నేనెందుకు తీస్తాను? ఆడుకోటానికి. నా దగ్గర ముందే చాలా దాచిపెట్టాను. ఉండు చూపిస్తాను. బాక్స్ ఖాళీగా ఉందే. నేను అన్ని బాల్ బేరింగ్స్ ఇందులోనే పెట్టాను. తప్పకుండా నువ్వే తీసుంటావు. నేనెందుకు తీస్తాను? ఎందుకంటే నీ స్కెట్స్ లో లేవు కదా. ఇప్పుడు మీరిద్దరు గొడవ పడకండి. నేను మీకు కొత్త బాల్ బేరింగ్స్ తెచ్చిస్తాను, సరేనా? ఇక వెళ్ళండి. అదిగో ఆ కార్తో ఆడుకోండి. బాల్ బేరింగ్స్ ఎవరు తీసుంటారు? వైశాలి అక్కయ్య. కానీ తనెందుకు అలా చేస్తుంది?